దివ్య ప్రీతమైన కృపా విశేషం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యత ప్రభువు నాకు ఇచ్చినందుకు ఆయనకి జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరితో ఈ సహవాసలో పాల్పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. 4:30 నుంచి 5 గంటల వరకు సంకీర్తన ఉంటాయి. చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత 5 నుంచి 5:30 వరకు సోదరుడు రామకృష్ణయ్య గారు వచ్చేస్తే వారి మాటలలో మరి బాబా ఎలా మాట్లాడిస్తాడో బాబా గురించి విందాము. తర్వాత మళ్ళీ సంకీర్తనలు కొనసాగుతాయి. తర్వాత ప్రార్థన, నామధుని, సైలెన్స్, హారతి 6 గంటలతో ఈ కార్యక్రమం సమాప్తమవుతుంది. మొట్టమొదటిగా నమో మెహర్ బాబాని శర్మ గారిని చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా అండి శర్మ. జై బాబా. నమో మెహర్ బాబా పాడండి సార్. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు. హలో ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివియే శ్రీ మెహర్ బాబా జోహారులివియే శ్రీ మెహర్ బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి అరిషే స్వర్గములంతరింపగా అరిషత్వర్గములంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షం గ్రహింపు నమో మెహరు అవతార్ నమో ప్రభు నమో మెహరు బాబా నమో దేవ దేవా. జై మెహర్ బాబా జై 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 జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా మూర్తి గారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి. అప్పారావుగా అది శర్మ గారు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో ఆ ప్రీతముని ఈ దర్బార్కి ఆహ్వానించినందుకు మీకు జయబాబాలు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. మొట్టమొదట సంకీర్తన దినేష్ చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అప్పారావు గారు సిద్ధంగా ఉండాలి. మెహర్ దినేష్. జై బాబా డాడీ. అవతార్ మెహర్ బాబా की जय. ప్రియతమా మెహర్ బాబా కనిపించు ప్రేమ సింధు కరుణించు దీన బంధు
ప్రియతమా మెహర్ బాబా కనిపించు ప్రేమ సింధు కరుణించు దీన బంధు కనుల కాంతుల గనులు నగవు ప్రేమ సిరులు సొగసైన మోములో చంద్రబింబపు కలలు కనుల కాంతుల గనులు నగవు ప్రేమ సిరులు సొగసైన మోములో చంద్రబింబపు కలలు కనుల కరవు తీర కనిపింపు ఒక క్షణము కనుల కరవు తీర కనిపింపు ఒక క్షణము క్షణమైన చాలుని దివ్య దర్శనము క్షణమైన చాలుని దివ్య దర్శనము ప్రియతమా మెహర్ బాబా కనిపించు ప్రేమ సింధు కరుణించు దీన బంధు మౌన భాషనుడవై మహి సంచరించావు మానవాళిని నిదుర మేల్కొలిపి మరలావు మౌన భాషనుడవై మహి సంచరించావు మానవాళిని నిదుర మేల్కొలిపి మరలావు మనసు హరించు పలు మార్గములు చూపావు మనసు హరించు పలు మార్గములు చూపావు మాయలో పడనీక మనసులను దోచావు మాయలో పడనీక మనసులను దోచావు ప్రియతమా మెహర్ బాబా కనిపించు ప్రేమ సింధు కరుణించు దీన బంధు ప్రియతమా మెహర్ బాబా కనిపించు ప్రేమ సింధు కరుణించు దీన బంధు అవతార్ మెహర్ బాబా की జై జై బాబా డాడీ థ్యాంక్ యూ అందరికీ జై జై బాబా అమ్మ దినేష్ చాలా చక్కటి సంకీర్తన అంత చక్కగా అద్భుతంగా నువ్వు పాడినందుకు జై బాబాలు ధన్యవాదాలు ఇప్పుడు అప్పారావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను తర్వాత శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉండాలి జై బాబా సార్ జై బాబా అండి అవతార్ మెహర్ బాబా की జై జై బాబా తనివి తీరలేదు స్వామి తనివి తీరలేదు నీ ప్రేమామృతమును నే గ్రోలగా తనివి తీరలేదు మోహన మగుని మోమును చూడగా మోహన మగుని మోమును చూడగా హృదయమే రాగము పాడెనే మోహన మగుని మోమును చూడగా హృదయమే రాగము పాడెనే మధురమైన నీ మందహాసమే మధురమైన నీ మందహాసమే మనసున వెన్నెలై విరిచెనే మనసున వెన్నెలై విరిచెనే తనివి తీరలేదు
స్వామి నీ ప్రేమామృతమును నే గోలగా తనివి తీరలేదు. ప్రేమను చిలికే కౌగిలింతయే ఉల్లము జల్లన చేసెనే. ప్రేమను చిలికే కౌగిలింతయే హృదయము జల్లన చేసెనే. తీయనైనని స్పర్శానందమే ఆ తీయనైనని స్పర్శానందమే ఎదలో మోహము రేపెనే. ఎదలో మోహము రేపెనే తనివి తీరలేదు. స్వామి నీ ప్రేమామృతమును నే గోలగ తనివి తీరలేదు. కరుణలలుకుని చల్లని చూపులు నీ దరి రమ్మని పిలిచెనే. కరుణలలుకుని చల్లని చూపులు నీ దరి రమ్మని పిలిచెనే. పొంగులు వారే ప్రేమ తరంగము పొంగులు వారే ప్రేమ తరంగము నాలో నాట్యము చేసనే. నాలో నాట్యము చేసనే కనివి తీరలేదు. స్వామి నీ ప్రేమామృతమును నే గోలగా కనివి తీరలేదు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి మూర్తి గారు. జై బాబా చక్కటి సంకీర్తన చేశారు అప్పారావు గారు. జై బాబా మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఏ శ్రీనివాసరావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సులోచన గారు సిద్ధంగా ఉండాలి. దేవాణి మూర్తి గారు అవతార్ మెహర్ బాబాకి జై. అవతారమూర్తి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడవివే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. అవతారమూర్తి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడవివే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. దర్శక నిర్మాతవు నీవే. పలికేది మేము పలికించేది నీవు. నడిచేది మేము నడిపించేది నీవు. పలికేది మేము పలికించేది నీవు. నడిచేది మేము నడిపించేది నీవు. నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు. నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు. నీ ఆజ్ఞ పాలించుమురా ఓ మే అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడవివే. మాయ నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. దర్శక నిర్మాతవు నీవే. పాత్రాభినయము ప్రకృతి కర్మల కనుగుణ్యం. జననా మరణములు ఈ ప్రకృతి సహజము. పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం. జననా మరణములు ఈ ప్రకృతి సహజము. సంస్కారరహితం పరమానంద భరితం. సంస్కారరహితం పరమానంద భరితం. నీలో నామము చేస్తావా ఓ మే అవతారమూర్తి ఓ బాబా పరమాత్మ స్వరూపుడవివే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. దర్శక నిర్మాతవు నీవే. థ్యాంక్ యూ సార్ మూర్తి గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి శ్రీనివాస్ గారు. చక్కటి సంకీర్తన అంత చక్కగా మీరు పాడారు. మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు సులోచన గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మెహరజీ గారు శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి మూర్తి గారు. అవతార్ మెహర్ బాబా की जय.
మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా మది నిను వీడను ప్రభు నీ వాడను మది నిను వీడను ప్రభు నీ వాడను నీ సేవనే చేయగా మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా దేవాదులకు దేవుడు నీవని ధరణికి తెలిపే భాగ్యము నీయవా దేవాదులకు దేవుడు నీవని ధరణికి తెలిపే భాగ్యము నీయవా దయగలవాడవు కరుణామయుడవు దయగలవాడవు కరుణామయుడవు నీ ప్రేమ కురిపించవా మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా నీ చిరునవ్వులే నా సిరులయ్యా నీ ప్రియ నామమే నా భాగ్యమయ్యా నీ చిరునవ్వులే నా సిరులయ్యా నీ ప్రియ నామమే నా భాగ్యమయ్యా నీ చరణాలే శరణంటినయ్యా నీ చరణాలే శరణంటినయ్యా నీ ప్రేమ కురిపించవా మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికి జై బాబా మూర్తి గారు జై మెహర్ బాబా అండి మీకు జయ బాబామ్మ చక్కటి సంకీర్తన మీరంత చక్కగా పాడినందుకు మీకు జయ బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్ రజని గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి ఇచ్చిన పాడవే పరవశమై మనసా పాడవే పరవశమై పరవశమగుటే ప్రభు ప్రేమ వరమని పరవశమగుటే ప్రభు ప్రేమ వరమని పాడవే పరవశమై మనసా పాడవే పరవశమై నాదములో ప్రభు నామము కలిపి మెహరు నిరూపము నిలిపి నాదములో ప్రభు నామము కలిపి మెహరు నిరూపము నిలిపి అహమును వీడచు ఇహమును మరచుచు అహమును వీడుచు ఇహమును మరచుచు పాహి మెహేరని పాలించ మనుచు పాడవే పరవశమై మనసా పాడవే పరవశమై ఈ మహితాత్ముని రాకను కోరుచు ఇలజనుల
మృతహతః చెందిరో ఏ మహితాత్ముని రాకను కోరుచు ఇలా జనులెల్లరూ చెందిరో సద్గురు పిలుపున అతడెరు దెంచెగా సద్గురు పిలుపున అతడరు దెంచెగా అతని రాకను విశదీకరించుచు మాడవే పరవశమై మనసా పాడవే పరవశమై పంచాక్షరములు మంత్రము కాగా అంచాక్షరములు బాబానగా పంచాక్షరములు మంత్రము కాగా అంచాక్షరములు బాబానగా మెహరు మెహరని నామమే మేలని మెహరు మెహరని నామమే మేలని మేలను మాటను మనసార చాటుచు పాడవే పరవశమై మనసా పాడవే పరవశమై పరవశమగుటే ప్రభు ప్రేమ వరమని పరవశమగుటే ప్రభు ప్రేమ వరమని పాడవే పరవశమై మనసా పాడవే పరవశమై अवतार मेहर बाबा की जय बाबा జై బాబా అండి రజనీ గారు, చాలా చక్కటి సంకీర్తన. మీరంత చక్కగా పాడినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీరాములు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత లలితా కుమారి గారు సిద్ధంగా ఉండాలి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము, అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము, పలు పాపముల నెల్ల మసి చేయ పద పద్మము, అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. అటు చూడు అటు మ్రొక్కుడు, అటు చూడు అటు మృక్కుడానందమయము, అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. అదే మెహరు సెంటరు అతి సుందరము, అదే మెహరు సెంటరు అతి సుందరము, ఆది దేవతలకెల్లా ఆనందమయము, ఆది దేవతలకెల్లా ఆనందమయము. మెహరాది పురుషుడు మెహరాది పురుషుడు మెహరీ పురాణుడు, మెహరాది పురుషుడు మెహరీ పురాణుడు, మెహరీ నిజమైన మీటి వెలుపు, అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము, పలు పాపముల నెల్ల మసి చేయ పద పద్మము, అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. అటు చూడు మటు మ్రొక్కుమానందమయము, అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. చేత చూచిన నదిగో చిన్ముద్ర చిహ్నము, చేత చూచినదిగో చిన్ముద్ర చిహ్నము, మింటనున్న వీల్పుల మించిన పదము, మింటనున్న వీల్పుల మించిన పదము, కంఠమున నున్న నదిగో కమనీయ హారం, కంఠమున నున్న
అదిగో కమనీయ హారం బంగారు వెన్నెల బహు బ్రహ్మమయము అదిగో అల్లదిగో శ్రీ మేరుని పద పద్మము పలు పాపముల నెల్ల మసి చేయ పద పద్మము అదిగో అల్లదిగో శ్రీ మేరుని పద పద్మము అటు చూడు మటు మృక్కుమానందమయము అదిగో అల్లదిగో శ్రీ మేరుని పద పద్మము కైవల్య పదము మనస్మితమదిగో కైవల్య పదము మనస్మితమదిగో శ్రీ మెహరు బాబాకు సిరులైనవి భావింప సకల సంపద రూపమదిగో భావింప సకల సంపద రూపమదిగో పావనములకెల్ల పావనమయము అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము పలు పాపముల నెల్ల మసి చేయ పద పద్మము అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము అటు చూడుడటు ముక్కుడానందమయము అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. థ్యాంక్ యూ బాబా. అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. జై బాబాలు, ధన్యవాదాలు. సార్ మూర్తి గారు, మూర్తి గారు అన్నగారు చెప్పండి సార్. అన్నగారు జాయిన్ కాలేరంట, పాటలు పాడించండి. ఓకే, వీరుంటే మీరు 20 నిమిషాలు 10 నిమిషాలు మీరు మాట్లాడండి. అలాగే. ఓకే, జై బాబా. ఇప్పుడు అన్నగారు రిక్వెస్ట్. ఓకే 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 ఓకేనండి. ఇప్పుడు లలితా కుమారి గారు పాడినందుకు సిద్ధంగా ఉండాలి. తర్వాత పద్మావతి గారును రమణమ్మ గారు, అన్నపూర్ణ గారు చేతులు ఎత్తారు. సార్ చెప్పండి అమ్మా. పద్మావతి గారు అండ్ అన్నపూర్ణ గారు. జై బాబా అండి. చెప్పండి అమ్మా. అవతార్ మెహర్ బాబాకి అలా మీరు హ్యాండ్స్ రైజ్ చేశారు, చెప్పండి. పాట కోసం హ్యాండ్ రైజ్ చేశామంతేనండి. అచ్చా అలాగేనా. ఓకే, అయితే లలితా కుమారి గారు తర్వాత పద్మావతి గారు తర్వాత అన్నపూర్ణ గారు పాడినందుకు సిద్ధంగా ఉండండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. పెన్నిది నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. పెన్నిది నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం మా ప్రేమాలయం. అన్ని రూపములు నీవయ్యా, ఆది అంతములు లేవయ్యా, ఆది పురుషుడవు నీవయ్యా, అవతరించితివి నీవయ్యా. అన్ని రూపములు నీవయ్యా, ఆది అంతములు లేవయ్యా, ఆది పురుషుడవు నీవయ్యా, అవతరించితివి నీవయ్యా. దృశ్యమంతయు నీవే, ఈ విశ్వమంతయు నీవే, దృశ్యమంతయు నీవే, ఈ విశ్వమంతయు నీవే. జై జై బాబా మేర్ బాబా, జై జై బాబా జై మేర్ బాబా, జై జై బాబా మేర్ బాబా, జై జై బాబా జై మేర్ బాబా. పెన్నిది నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం మా ప్రేమాలయం.
శ్రీరాముడవు నీవయ్యా, శ్రీకృష్ణుడవు నీవయ్యా, అల్లావు నీవయ్యా, యేసుక్రీస్తువు నీవయ్యా. శ్రీరాముడవు నీవయ్యా, శ్రీకృష్ణుడవు నీవయ్యా, అల్లావు నీవయ్యా, యేసుక్రీస్తువు నీవయ్యా. ఈ యుగమందున నీవు మెహర్ బాబాగా వెలిసావు, ఈ యుగమందున నీవు శ్రీ మెహర్ బాబాగా వెలిసావు. జై జై బాబా మెహర్ బాబా, జై జై బాబా, జై మెహర్ బాబా. పెన్నిధి నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీ ఉన్న నిలయం దేవాలయం, మా ప్రేమాలయం, మా ప్రేమాలయం. ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో వ్రతాలు సల్పాను, ఎన్నో పూజలు చేశాను, దేవునిగా నిన్ను ఎరిగాను. ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో వ్రతాలు సలిపాను, ఎన్నో పూజలు చేశాను, దేవునిగా నిన్ను ఎరిగాను. జన్మిక వలదని తలచి నీ చెంతకు చేరితి వలచి, జన్మిక వలదని తలచి నీ చెంతకు చేరితి వలచి. జై జై బాబా మెహర్ బాబా, జై జై బాబా, జై మెహర్ బాబా. జై జై బాబా మెహర్ బాబా, జై జై బాబా, జై మెహర్ బాబా. పెన్నిధి నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీ ఉన్న నిలయం దేవాలయం, మా ప్రేమాలయం, మా ప్రేమాలయం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ, చక్కటి సంకీర్తన మీరు అంత చక్కగా పాడినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు పద్మావతి గారిని ఒక సంకీర్తన చేసిన తర్వాత లక్ష్మి గారు ఒక సంకీర్తన చేస్తారు. తర్వాత అన్నపూర్ణ గారు ఒక సంకీర్తన చేసిన తర్వాత రమణమ్మ గారు ఒక సంకీర్తనకి సిద్ధంగా ఉండాలి. చిన్న పాటలు పాడండి. 4 పాటలు అయిన తర్వాత మెహర్ రజనీ గారు ఒక 15 నిమిషాలు మాట్లాడతారు బాబా గురించి. ఓకే అమ్మా, జై బాబా. జై బాబా పాడండి పద్మావతి గారు, కే పద్మావతి గారు. పద్మావతి గారు లేరా? కే పద్మావతి గారు. వెళ్ళిపోయింది. పాడండి. ఉన్నాను జై బాబా. పద్మావతి గారు పాడండి. తర్వాత లక్ష్మి గారు పాడతారు, తర్వాత అన్నపూర్ణ గారు పాడతారు, తర్వాత రమణమ్మ గారు పాడతారు. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. ఆడే పాడే తోల్ బొమ్మ, బొమ్మలకెల్ల మేల్ బొమ్మ, నీ జాడ తెలియంగ నీవెవరివో. జై బాబా అమ్మ. జై బాబా అమ్మ, ఇది చాలా పెద్ద సంకీర్తన, 3 చరణాలే పాడండి. ఓకేనా? 3 చరణాలే. పాపది పల్లవి తగ్గించేస్తారులేండి. సరే. జై బాబా. ఆడే పాడే తోల్ బొమ్మ, బొమ్మలకెల్ల మేల్ బొమ్మ, నీ జాడ తెలియంగ నీవెవరివో. ఎందుండి వచ్చావు, ఎందంటూ ఉన్నావు, ఎందేగనున్నా తెలుసా బొమ్మ, యాచించి చూడొకసారి, యాచించి చూడొకసారి. ఆది స్థితి చూడ నీ ఉనికి శూన్యం, భ్రమ చేత పొందావు ఈ స్థూలకాయం. 7 దశలందు పరిణామముంది, తుదకి మానవ రూపం దాల్చి, మధ్యమ స్థితిలో మిథ్యానుభవమే ద్వంద్వానుబంధమాయే బొమ్మ, ద్వంద్వానుబంధమాయే బొమ్మ.
ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్ల మేల్ బొమ్మ నీ జాడ తెలియంగని వరివో ద్వంద్వ సంస్కారగత జన్మ ఫలితం అంతిమ స్థితి చేరే ఔరో మాయే సప్తభూమికలందు పరివర్తనుంది తుదకి మానవ భావమెరోసి అంతిమ స్థితిలో దివ్యానుభవమే అద్వైత భావమే బొమ్మ అద్వైత భావమయే బొమ్మ ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్ల మేల్ బొమ్మ నీ జాడ తెలియంగ నీవెవో ఎందంటి వచ్చావు ఉన్నా ఎందేగనున్నావో తెలుసా బొమ్మా యాచించి చూడొకసారి. అవతార్ మెహర్ బాబాకి జై. బాబాకి ధన్యవాదాలు. జై మెహర్ బాబా. అందరికీ ధన్యవాదాలు అండి. జై బాబామ్మ, చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు లక్ష్మి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అన్నపూర్ణమ్మ గారు, రమణమ్మ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. లక్ష్మి గారు. ఓకే. అన్నపూర్ణమ్మ గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. నిన్నే తలచెదా నిన్నే కొలచెదా నిన్నే నమ్మితి మెహరు ప్రభు నిన్నే నమ్మితి మెహరు ప్రభు మెహరు ప్రభు నిన్నే తలచెదా నిన్నే కొలచెదా నిన్నే నమ్మిది మెహరు ప్రభు నిన్నే నమ్మితి మెహరు ప్రభు మెహరు ప్రభు పాపములెన్నో చేసి తినయ్యా పాపములెన్నో చేసి తినయ్యా బాపుమయానా పాపములన్నీ బాపుమయా నిన్నే తలచెదా నిన్నే కొలచెదా నిన్నే నమ్మితి మెహరు ప్రభు నిన్నే నమ్మితి మెహరు ప్రభు మెహరు ప్రభు పలుకరానివే పలికితినయ్యా చేయరానివే చేసితినయ్యా పలుకరానివే పలికితినయ్యా చేయరానివే చేసితినయ్యా పశ్చాత్తాపమున ప్రార్థింతుమయా క్షమింపుమయా కరుణామయా కరుణామయా నిన్నే తలచెదా నిన్నే కొలచెదా నిన్నే నమ్మితి మెహరు ప్రభు నిన్నే నమ్మితి మెహరు ప్రభు మెహరు ప్రభు ఇంద్రియ సుఖములా రోసితినయ్యా అహంకారాదులన్ వీడితినయ్యా ఇంద్రియ సుఖములా రోసితినయ్యా అహంకారాదులన్ వీడితినయ్యా మాయ కడలిలో మునిగియుంటినే దరి చేర్చుమయా ప్రేమ నౌకలో ప్రేమమయ్యా నిన్నే తలచెదా నిన్నే కొలచెదా
నిన్నే నమ్మితి మెహరు ప్రభు, నిన్నే నమ్మితి మెహరు ప్రభు, మెహరు ప్రభు. ఆడరాని మాటలాడితి నెన్నయో, చేయరాని పనులు చేసితి నెన్నో. ఆడరాని మాటలాడితిలెన్నయో, చేయరాని పనులు చేసితి నెన్నో. పరితపించునాదు పాపాలకీనాడు, చిత్త చోరా శ్రీ మెహరు చిద్విలాస. నిన్నే నమ్మితి నిన్నే తలచెదా, నిన్నే కొలచెదా, నిన్నే నమ్మితి మెహరు ప్రభు, నిన్నే నమ్మితి మెహరు ప్రభు, మెహరు ప్రభు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్స్ అండి. జై బాబా అమ్మ. చక్కటి సంగీతం చక్కగా పాడారు. మీకు జై బాబాలు. జై బాబా అండి. ఇప్పుడు రమణమ్మ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మెహర్ రజని గారు బాబా గురించి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ రమణమ్మ గారు. జై బాబా అండి మూర్తి గారు, అందరికీ జై బాబా. ఒక నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన, వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు వేద వేద్యుడవీవు, విదితమైనను చాలు ఒక నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన, ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి, ఒక నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన, కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో, ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ, ఒక నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన, ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ, ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ, శాశ్వతము కావాలి నేను నీ వగు వరకు, శాశ్వతము కావాలి నేను నీ వగు వరకు, ఒక నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన. జై బాబా అండి మూర్తి గారు, అందరికి జై బాబా. జై బాబా అమ్మ. చక్కటి సంకీర్తన మీరు అంత చక్కగా పాడినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తన మళ్ళీ మెహర్ రజని గారి ద్వారా మరి బాబా ఏం చెప్పిస్తారో మనం విందాము. దాని తర్వాత అనురాధ గారు, అరుణ గారు, సుబ్బారావు గారు, కోటేశ్వరరావు గారు, బాలరాజు గారు, ఉమ్మ గారు, మమత గారు, ప్రకాశ్రావు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి రజని గారు. మూర్తి గారు రజనీ వాళ్ళ ఆయన అదే ఇస్తారు. ఇప్పుడు నా ఫోన్ పెట్టా నాకు ఇస్తారు కదా, అందుకని జై బాబా అండి.
రమణమ్మ గారు జై మ్యూట్ బాబా. లో ఉండండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం అందరం కూడా అమరతిథి అనే ఒక పెద్ద పండగని జరుపుకుని ఆనందోత్సవాలతో ప్రీతమని ప్రేమని హృదయంలో నింపుకొని ఇళ్ళకి క్షేమంగా చేరాం. అందుకు మెహర్ ప్రభువుకి మనందరి తరపున కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటూ, మరి అలా ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చిన మనం బాబాతో లింక్ ని ఎలా పదిలపరుచుకోవాలి అన్న విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది బాబా చెప్పిన విషయం. అంటే మనం మెహరాబాదు దగ్గరికి వెళ్ళడం కానీ బాబాని స్మరించినప్పుడు కానీ బాబా చెప్పిన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బాబా ఏమంటారు? జీవిత లక్ష్యం దేవుని ప్రేమించడం, జీవిత గమ్యం దేవునిలో ఐక్యమవ్వడం అంటున్నారు. అలాగా భగవంతుడు అవతారుడుగా మానవ శరీరంతో మన మధ్యకు వచ్చినప్పుడు ఆ కృపని పొందడానికి ఆయన దిగి వచ్చి అది అందివ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే ఆయనతో లింక్ ని జాగ్రత్త పరుచుకోమని చెప్తూ ఉంటాడు. ఆయన వచ్చేది కూడా ఏంటంటే ప్రతి ఆత్మని భగవంతునిలో కలుపుకోవడం కోసం, ఈ ఆత్మని పరమాత్మలో కలుపుకోవడం కోసం చేసే ప్రతి పని కూడా అదే లక్ష్యంగా పెట్టుకుని ఆయన వస్తాడు. కాబట్టి ఈ పరమాత్మ నుండి విడిపడిన ఆత్మ కూడా 100% చైతన్యం అయ్యాక నేను భగవంతుడిని అనకుండా మాయకు మమైకమైపోతూ ఉంటుంది కనుక ఈ మాయలో మమైకమవుతున్న ఆత్మలందరినీ కూడా ఒక ఆధ్యాత్మిక త్రోపునివ్వడం, ఈ జీవిత లక్ష్యాన్ని గమ్యాన్ని వాళ్ళకి విశదీకరించడం, ఇలా భగవంతుడు అవతారుడుగా వచ్చినప్పుడు చేస్తూ ఉంటాడు. అంటే ఈ లక్ష్యం నెరవేర్చడానికి గమ్యం వైపు ప్రయాణించాలని కోరుకునే వారికి సహకారం ఇస్తాడు. లేదు మాయలోనే మమైకమైపోతూ ఉన్న వాళ్ళని ఒక ఆధ్యాత్మిక త్రోపునిస్తాడు. అంటే చేతి స్పర్శ ద్వారా, ఆలింగనాల ద్వారా, ప్రసాదాల ద్వారా, ఇలా ప్రపంచానికి కళ్యాణం కోసం, మానవ కళ్యాణం కోసమే భగవంతుడు కిందకి దిగి వస్తాడు అన్న విషయం బాబా మనకి తెలియజేశారు. అంటే ఈ జీవితంలో మనం ఏంటంటే చాలా తక్కువ మందే భగవంతుని దశ తిరగడానికి ఇష్టపడతారు. చాలా మంది కూడా భగవంతుని దశ తిరుగుతారు అంటే ఈ ప్రాపంచికమైన కోరికలు తీరడం కోసం. అంటే వాళ్ళకి తెలుసు ఇవన్నీ కూడా అశాశ్వతం, శాశ్వతంగా ఉండవని తెలిసినా కూడా శాశ్వతమైన అంటే సుఖాలనే కోరుతూ ఉంటాడు మానవుడు ఎప్పుడూ కూడా. దానికే ఆయన ఏటీఎం కార్డులా వాడుకుంటూ ఉంటాడు. ఎప్పుడైనా సరే సుఖమే ఇయ్యి, కష్టం మాత్రం నాకొద్దు తీసేయని అడుగుతూ ఉంటాడు. అందుకని మనం ఏం చెయ్యాలి అంటే భగవంతుడి కిందకి దిగి వచ్చినప్పుడు, అవతారుడుగా ఆయన వచ్చినప్పుడు అది అందిపుచ్చుకోవడానికి మనం కృషి చేయాలి. అంటే బాబా కూడా అంటారు కదా, నేను ఎన్నిసార్లు కిందకి దిగి రావడానికి కారణం మీరే అంటారు. మీలో మార్పు రావాలి అంటారు. ఎందుకంటే మానవుడు ఎప్పుడూ కూడా గతాన్ని పూజిస్తాడు, వర్తమానాన్ని విస్మరిస్తాడు, భవిష్యత్తు కోసం ఎదురు చూస్తాడు. అంటే ప్రజెంట్ అవతారాన్ని మనం విస్మరిస్తాం. గతించిపోయిన ఈ రాముడు, కృష్ణుడు ఈ అవతారాల కోసం పూజిస్తాం. రాబోయే వాళ్ళ కోసం ఎదురు చూస్తాం. బాబా ఏం చెప్తున్నారు? నేను వచ్చి ఉన్నాను మీ మధ్యన అన్నారు. నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను. ఏదైనా కష్టం వస్తే నా వెంపే తిరుగు. మనం ఏం చేస్తాం? అన్ని చోట్ల ప్రయత్నం చేసి ఆఖరి ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తాం? భగవంతుడికి ఇస్తాం. కానీ బాబా అంటున్నారు, ముందు నా వైపే తిరుగు, నా మీద పూర్తిగా ఆధారపడి జీవించు. అంటే భగవంతుని నమ్ముకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక పెద్ద కష్టం చిన్న కష్టంగా మారిపోతుంది. అంటే భగవంతుని నమ్ముకుంటే కష్టం పూర్తిగా ఉండకూడదు కదా అంటే అలా కాదు అంటున్నాడు తండ్రి. నీ సంస్కారాలు అంటే నువ్వు తీసుకొచ్చిన సంస్కారాలలో నీ కర్మలో ఇంటర్ఫీర్ అవ్వరు కానీ నా మీద ఆధారపడి ఉండడం వల్ల ఆ పెద్ద కర్మ అవుతుంది చిన్న కర్మగా మారిపోతుంది. అది బయటకు వచ్చాక, ఆ కష్టం నుండి బయటకు వచ్చాక నేనే ఇంత కష్టాన్ని భరించానా, దాటి వచ్చానా అని మనకు అనిపిస్తుంది. కష్టంలో ఉన్నంతసేపు మనకి కనిపించదు. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే నా మీద ఆధారపడండి, నన్ను నిత్య సహచరునిగా చేసుకోండి, నా కృపకు పాత్రులు అవ్వండి అని వచ్చిన ప్రతిసారి చెప్పేది ఇదే. భగవంతుని ప్రేమించండి, భగవంతునిలో ఐక్యం అవ్వండి అని. దీని గురించి ఒక చిన్న కథ అండి, మనకి తెలుసున్నదే. అంటే మనం అడిగే విధానం ఎలా ఉంటుంది మనకి తెలియదు. బాబా అదే అంటారు, నీకు ఎలా అడగాలో తెలీదు, నేను ఇచ్చేది ఆకాశం అంతా, నువ్వు అడిగేది ఆవగింజంతా అంటారు. ఎందుకంటే మన ఆత్మ ప్రయాణానికి
ఏది మంచిదో ఏది చెడ్డదో బాబాకి తెలుసున్నట్టుగా మరెవ్వరికీ తెలియదండి. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని పాత్రలు సమంగా పోషించిన పరిపూర్ణ అవతారం మన మెహర్ అవతారం. కాబట్టి మనకు అడగడం తెలియదు. కాబట్టి బాబాని ఏమని అడగాలి? తండ్రి, నీ ఇచ్చకు అనువుగా ఈ జీవితాన్ని మలుచుకునే భాగ్యాన్ని ఇయ్యని అడగాలి. ఎందుకంటే ఆయనకి తెలుసు కనుక, మన ఆత్మ ప్రయాణానికి ఏది ఇస్తే మంచి జరుగుతుందో ఆయనకి తెలుసు కనుక ఆయన ఇచ్చకు తలవొగ్గడం నేర్చుకోమంటాడు. అందుకే మై విష్ అన్నారు బాబా. మై విష్లో ఏం చెప్తారు బాబా? ప్రతిదీ కూడా నా ప్రేమికుడు అన్నవాడు ఇది ఆచరించి తీరాలి. ఇందులో ఏదో ఒక దానిని ఆచరించమని చెప్పారు బాబా. అంటే ఆయన ప్రేమికుడికే ఇచ్చారు ఇది, భక్తులకి ఇవ్వలేదని మై విష్ అన్నది. నా ప్రేమికుడు అన్నవాడు ఆచరించి తీరాలి అన్నారు. అంటే ఆ మై విష్ కనుక తెలుసుకుంటే మనకి ఏది అడగాలో ఏది అడగకూడదో, అసలు ఆయన ఎందుకు నిత్య సహచరణ చేసుకోవాలో ఇవన్నీ మనకు అవగతమవుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఏది అడగాలో ఏది అడగకూడదో తెలియదు కనుక ఒక చిన్న కథ ద్వారా మనం ఏది అడగాలో తెలుసుకుందాం. ఒక గురు శిష్యులు ఉంటారు. ఇది అందరికీ తెలిసిన కథే, సింపుల్ గా చెప్పేసుకుందాం. గురువు గారు శిష్యులు నడుపుతూ ఉంటాడు ఆయన ఆశ్రమాన్ని. శిష్యుడికి డయాబెటిస్ అనే ఒక వ్యాధి, అంటే షుగర్ వ్యాధి వస్తుంది. గురువు అంటాడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించు, ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు. అలా సహాయం చేయాలంటే భారం అంతా భగవంతుని పైన వేసి అడగాలి అని చెప్తాడు. సరే, శిష్యుడు అది బాగా బుర్రకెక్కించుకుంటాడు. ఒకసారి ఏమవుతుందంటే ఈ షుగర్ వ్యాధికి అతని పెరట్లో వేసుకున్న ఈ కాకరకాయలన్నీ తోటంతా ఎండిపోతుంది. మందులు దొరకవు, కాకరకాయలు దొరకవు. చాలా ఇబ్బంది పడిపోయి గురువుగారు చెప్పారు కదా, నీ కష్ట సమయంలో భగవంతుని హృదయపూర్తిగా ప్రేమిస్తే పిలిస్తే వస్తాడు అని. అలా హృదయపూర్తిగా అంటే భగవంతుడు కూడా చిన్న పిల్లాడి అయిపోవాలి నా ప్రేమ విషయంలో అంటారు కదా, అలా చిన్న పిల్లాడిలా హృదయపూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాడు. భగవంతుడు వెంటనే దయామయుడు కదా, కిందకి దిగి వస్తాడు. ఏం కావాలి నీకు అని అడుగుతాడు. అడిగితే, నాకు కాకరకాయలు దొరకటం లేదు, నా వ్యాధికి కాకరకాయలే మందు, కాబట్టి నా పెరడంతా కాకరకాయలు కాసేలా చెయ్యి అంటాడు అమాయకంగా. భగవంతుడు కొంచెం ఆశ్చర్యపోయినా మరి అడిగిన వెంటనే కోరిక తీర్చాలి కనుక భగవంతుడు అనుకుంటే ఎంతసేపు ఒక చిటిక వెయ్యగానే వాడి పెరడంతా ఆ తోటంతా కూడా కాకరకాయలు వచ్చేస్తాయి. శుభ్రంగా కాకరకాయలు జీవిత కాలం అంతా కూడా నేను తినొచ్చు అని చాలా సంతోషించి భగవంతుడికి ధన్యవాదాలు చెప్తాడు. భగవంతుడు అదృశ్యమైపోతాడు. ఈ వార్త గురువు గారికి చెప్దామని పరుగున గురువు గారి దగ్గరికి వెళ్తాడు. గురువుగారు, నేను ఇలా కాకరకాయలు దొరకలేదు, భగవంతుని ప్రార్థించాను, మీరు చెప్పినట్లే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, నా కాకరకాయలు నా పెరడు తోటంతా కాసేశాయి, నాకే కాదు అందరికీ పంచే భాగ్యాన్ని ఇచ్చాడు భగవంతుడు అంటే, గురువుగారు పాపం చాలా అమాయకంగా ఆశ్చర్యంగా ప్రేమగా ఆ శిష్యుడి వైపు తిరిగి అంటాడు, నాయనా, భగవంతుడే కనిపించి నీకేం కావాలి అని అడగడం ఎంతో భాగ్యం, కానీ కాకరకాయలు బదులుగా నీ మధుమేహ వ్యాధినే నయం చేయమని కోరుకుంటే వ్యాధియే లేకుండా పోయేది కదా, అప్పుడు ఇక కాకరకాయలతో పనే ఉండేదే కాదు కదా అన్నట్ట. అప్పుడు శిష్యుడికి జ్ఞానోదయమయ్యి చాలా బాధపడ్డాడు. అంటే కాకరకాయలు అడిగే బదులు షుగర్ లేకుండా చేసేయమంటే ఇప్పుడు ఈ కాకరకాయలు, తోట, మందులు వాడడం ఇవన్నీ ఉండదు కదా. అయ్యో, ఎంత అమాయకంగా అడిగావు, సాక్షాత్తు భగవంతుడు వచ్చినప్పుడు అది అడగాలి కదా నువ్వు అన్నారు. బాబా ఈ కథ చెప్పి, నేను వచ్చింది మీలోని అనంత తత్వాన్ని అమరత్వాన్ని మేలుకొల్పడానికి అంటున్నారు. అంటే మాయమేంపు తిరిగిపోయాం కదా, మనం భగవంతుని దశ తిరగాలి. అందుకని భగవంతుని మనం ఏమడుగుతున్నాం అదేం అడగట్లే, ప్రాపంచిక విషయాల గురించే మనం అడుగుతున్నాం. కాబట్టి ఈ దివ్య ప్రేమ అనే బీజాన్ని మీ హృదయాల్లో నాటాను, అది మొక్కగా మానుగా ఎదగాలి అంటే, వృక్షం అవ్వాలి అంటే మీరు నీరు పోస్తూ ఉండాలి అన్నారు బాబా. కాబట్టి ప్రాపంచిక సుఖాలు అడిగే బదులు కోరికలనే మధుమేహ వ్యాధిని తొలగించమని మనం ప్రియతమైన మహప్రభుని అడగాలి. ఇక మధుమేహ వ్యాధి అంటే ఏంటి? ఈ ప్రాపంచిక సుఖాలు అంటే ఈ కాకరకాయలను అడుగుతున్నాం. వ్యాధి ఈ మధుమేహ వ్యాధి అంటే కోరికలు లేకుండా ఉండడం. మనం ఏమడుగుతున్నాం? రివర్స్ అడుగుతున్నాం. ఇందాక శిష్యుడు అడిగినట్లుగా ఆ వ్యాధే లేకుండా పోతే ఇంకా ఈ మందులు కాకరకాయలు లేనట్టే, కోరికలన్నవి తొలగించేస్తే ఆ వ్యాధిని తొలగించినట్లే,
కోరికలు తొలగించమని బాబాని కోరుకోవాలి అని చెప్పి ఈ కథ ద్వారా మనకి అవగతం చేస్తారు. అంటే మనం ఏం అడగాలి, ఏం అడగకూడదు అన్నది ఈ కథ ద్వారా మనకి కొంచెం అవగతం అవుతుందండి. బాబా కూడా ఏమంటారు, నన్ను పూజించవద్దు, ప్రేమించండి అన్నారు. ఎందుకంటే సరైన అవగాహనతో చెయ్యకపోతే పూజలు అజ్ఞానాన్ని పెంచవచ్చు అన్నారు కదా. ఒక పూజ చేసేస్తే భగవంతుడు ప్రత్యక్షమైపోయి నా కోరికలన్నీ తీర్చేస్తాడు అన్న అజ్ఞానంలో పడిపోయి ఉన్నాం మనం. ఆ పువ్వులు లేకపోతే పూజ చేయడం మానేస్తాం. ఆ దీపాలు ఏ రకం దీపం, 3 ఒత్తులా 2 ఒత్తులా అని పడిపోతాం. ఇలా అజ్ఞానంలో పడిపోతాం కనుక బాబా ఈ అవతారంలో ప్రేమించండి అంటున్నారు. ప్రేమ ఏమవుతుందండి, త్యాగాన్ని కోరుతుంది, అన్నీ ఇవ్వడానికే కోరుతుంది. బాబా మన నుంచి ఏం తీసుకున్నా తీసుకో తండ్రి అని అనేస్తాం. అంటే దేనికి కూడా అతుక్కుపోం, బాబా ఇచ్చకి తలవగ్గుతాం. అందుకని బాబా ప్రతిసారి చెప్పేది ఏంటంటే, మన సమాధి దర్శనం చేసుకున్నా, ఆ లోపలికి వెళ్ళినా కూడా మనకి ఈ విషయం గుర్తుండాలి అని చెప్పి 2 విషయాలు బాబా చెప్పిన విషయం కూడా మనకు గుర్తుంది. అంటే మన జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని తెలియబరుస్తూ ఉంటుంది బాబా దర్శనం ఎప్పుడూ కూడా. అందుకని గుర్తు పెట్టుకోమంటారు బాబా. అంటే ప్రేమకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ప్రేమించే ప్రయత్నం చేయమంటాడు తండ్రి. అంటే పెద్ద పెద్ద దండలేసేయడం, సహవాసాలు చేసేయడం, ప్రేయర్స్ గట్టిగా చేయడం ఇవన్నీ కాదు. ప్రేమ అన్నది బహిర్గతం కాకూడదు, అంతర్గతంగా ఉండాలి అని బాబా చెప్పారు. కాబట్టి బాబా సమాధి దర్శనమైనా, ఓ సెంటర్లో అయినా, మన ఇంట్లో బాబాని ప్రేయర్ చేస్తున్నా కూడా ఈ జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని మరిచిపోవద్దు అంటూ నాతో లింకప్ ఎలా ఉండాలో కూడా బాబా చెప్పారు. అది కూడా మనం కొంచెం తెలుసుకుందామండి. మనం ఏం చేయాలంటే, మనం ఏ పని చేసినా నేను చేసిన పని బాబాను సంతోష పెడుతుందా లేదా అది అన్నది చూడాలి. అంటే బాబాకి దగ్గర చేస్తోందా, బాబాకి దూరం చేస్తోందా అని చేసే ప్రతి పని, అంటే ప్రతి కర్మ నాకు అప్పగించమని బాబా ఎందుకు అన్నారంటే, మనం నిత్యం కూడా మాయా బంధనాలతో సతమతమైపోతూ ఉంటాం. అందుకే రీఛార్జ్ అంటారు చూడండి, ఫోన్కి ఎలా రీఛార్జ్ చేస్తామో అలా బాబా సమాధి దర్శనం మన ఏం చేస్తుందంటే మన్ని రీఛార్జ్ చేస్తుంది. మనం ఎంతో ఉత్సాహంగా ఉంటాం చూడండి. మన ఇంటికి వచ్చినా కూడా ఇంకా మెహరాబాద్లో ఉన్నట్టు, ప్రేయర్కి బయలుదేరి వెళ్ళిపోవాలి, టైం దాటిపోయిందేమో, అలా లేచి మెలుకున్నా కూడా ఒక సెకను మెహరాబాద్లో ఉన్నట్టే మన ఆత్మ అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మకి కావలసింది పరమానందం, పరమాత్మునితో అనుసంధానం. దానికి ఇష్టపడదు. మళ్ళీ మా రొటీన్లో పడ్డానికి మనం ఒక 1 వీక్ కష్టపడతాం. మెహరాబాద్ వెళ్ళినప్పుడు అన్నీ ఎలా మర్చిపోతామో, మెహరాబాద్ నుండి వచ్చాక మళ్ళీ రొటీన్లో పడ్డానికి ఒక 1 వీక్ పట్టేస్తుంది. అన్ని రకాలుగా. ఎందుకంటే బాబాతో లింకప్ అంత దృఢతరం చేసేసుకుంటుంది బాబా దర్శనం, మనకి సమాధి దర్శనం. కాబట్టి దాన్ని పదిలపరుచుకోమంటున్నాడు. కాబట్టి ఈ సమాధి లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో గుర్తుంచుకోమన్నారు. నిరంతరం నన్ను ప్రేమించండి అన్నారు, నిత్య సహచరణ చేసుకోండి అన్నారు, నా మీదే ఆధారపడి జీవించండి అన్నారు. ఇన్ని రకాలుగా భగవంతుని ఎలా దగ్గర చేసుకోవాలో, ఎలా ఆయనతో లింకప్గా ఉండాలో ప్రతిసారి ఆఖరికి 3వ ప్రార్థనలో కూడా బాబా ఏం చెప్పారు, నా కొంగుని 2 చేతులతో అన్నారు. బాబా 2 చేతులతో గట్టిగా పట్టుకోండి అన్నారు. ఎందుకంటే మాయకు మమేకమైపోయి ఆ కొంగు జార విడుచుకుంటాం కనుక. దానికి కూడా బాబా చిన్న ఉదాహరణ చెప్పారండి. ఒక బిడ్డ తన తల్లి చేతులు పట్టుకుని ఎంత నిశ్చింతంగా ఎక్కడికైనా వెళ్ళిపోతుందో, అదే విధంగా నా కొంగు పట్టుకుని నాతో ఉండండి అంటున్నారు. అలా కొంగు పట్టుకుని ఉండాలంటే ఆయనపై మన విశ్వాసం దృఢంగా ఉండాలి. అది దృఢంగా ఉన్నప్పుడు ఆ కొంగు జారిపోదండి. ఏదైనా నా తండ్రి నా మంచి కోసమే చేస్తాడు అని ఒక దృఢ విశ్వాసం మనకుంటే కనుక ఈ కొంగు జారిపోకుండా మనం గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ పనులు చేస్తే బాబా మనకు దూరం కాకుండా ఉంటారో అలాంటి పనులు చేయాలి. దూరమయ్యే పనులు ఎప్పుడూ చేయకూడదు. అందుకే నిత్య సహచరుని చేసుకోమని అంటున్నారు. కాబట్టి మనం మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చేతల ద్వారా బాబాను మనకు దగ్గరగా ఉంచుకుందికి, ఆయన్ని నిత్య సహచరుని చేసుకుందికి మన ప్రయత్నం ఎప్పుడూ కూడా చేస్తూనే ఉండాలి. ఫెయిల్యూర్ అయినా కూడా ఒక అడుగు వేస్తే 99 అడుగులు నేను వేస్తానని బాబా చాలా సార్లు చెప్పారు కనుక ఈ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, బాబా కృపకు పాత్రులవడానికి, బాబాని మరింత ప్రేమించడానికి బాబా ఆశీస్సులు కోరదాం మనమందరం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా.
విజయబాబు అండి, మెహరజని గారు చాలా చక్కటి విషయాలు. మీరు అన్నది కరెక్టే, బాబా చెప్పిన విషయం. ఎందుకంటే అమరతీదికి వెళ్ళిన తర్వాత మనం ఆ అనుభూతిని సెటిల్ చేసుకుని మళ్ళీ మనం వాస్తవంలోకి రావాలంటే కొంత టైం పడుతుంది. సో ఆ విధంగా మీరు చక్కటి విషయాలను మాకు తెలియచేసినందుకు మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అనురాధ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ గారు, తర్వాత ఉమ్మ గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా అమ్మ, అనురాధ గారు పి ఉన్నారా అమ్మా? జయబాబా అండి ఉన్నాను. పాడండి. अवतार मेहर बाबा की जय। बाबा नमो मेहर बाबा नमो, बाबा नमो मेहर बाबा नमो, भक्त सीता परिपालना, बाबा नमो मेहर बाबा नमो, भक्त जनरंजना सीता परिपालना, बाबा नमो मेहर बाबा नमो, तेजोमयनी तात्विक भावमु, तेजोमयनी धात्विक भावमु, విజులకైనా విశదము కాదే, తేజోమయని ధార్మిక భావము, విజులకైనా విశదము కాదే, హే పురుషోత్తమా దివ్య సనాతన, హే పురుషోత్తమా దివ్య సనాతన, దీవింపురు మముని సేవకులుగా, దీవింపురు మముని సేవకులుగా, బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జనరన్ నాసిద పరిపాలన, బాబా నమో మెహర్ బాబా నమో, కరుణామయని ప్రేమ కటాక్షము, కరుణామయని ప్రేమ కటాక్షము, కాంక్షించడు ప్రతి జీవనదానికి, కరుణామయని తాత్విక భావము, విజులగైన విశదముగా యాచించగనే యోచన చేసి, యాచించగనే యోచన చేసి, పంచదవద కృప కరుణాంత ఉదయ, పంచదవద కృప కరుణాంత ఉదయ, బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జనరంజనా సిత పరిపాలన, బాబా నమో మెహర్ బాబా నమో, మాయా మమతల మమకారములో, మాయా మమతల మమకారములో, నిన్ను నే మరచిన నిన్ను విడవగా, మాయా మమతల మమకారములో, నిన్ను నే మరచిన నిన్ను విడవగా, హే ప్రేమమయ నందియమము, హే ప్రేమమయ నందియమము, గాంచెడ ప్రభు ఇలా భరివేల సాటి, గాంచెన ప్రభు ఇలా భరివేల సాటి, బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జనరంజనాసిద పరిపాలన, బాబా నమో మెహర్ బాబా నమో, అవతార్ మెహర్ బాబా की जय। జయ బాబా అండి, చాలా చక్కటి సంకీర్తన. మీరు అంత చక్కగా పాడినందుకు మీకు జయబాబాలు, ధన్యవాదాలు.
ఇప్పుడు అరుణ రవీంద్ర గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఉమ్మగారు సిద్ధంగా ఉండాలి. జయబాబమ్మ, అరుణమ్మ. అన్నయ్య నేను పాడలేనన్నయ్య, వింటున్నాను. ఓకే అమ్మా, ఓకే. ఉమ్మగారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత సుబ్బారావు గారు ఉంటే సంకీర్తనకి సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జయబాబమ్మ. ఎంతగా వేడినా పలుకవే, మది వేదనారగిలెనో ప్రియతమా, మెహేరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే, తరచు నీదు పాద సేవ చేయలేదనా, అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా. ఏమని నీవింతగా బదులు పలుకవు, సుతలు వెతలు తీర్చు తండ్రి కలుకకూడదు. ఎంతగా వేడినా పలుకవే, అంతమందు దేహము ఏనాడు ఎచటనో, చెంత చేర్చి పలుకరించి చింతబాపు. 700 నిమరల రావు, అంతవరకు వేచి ఉండవల్ల కాదు. ఎంతగా వేడినా పలుకవే, నిండుకుండ తొణకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. ఆడంబరముడుగ చేసి మనసు తీసుకో, మనసు పోతే గాని నీలో మసలలేములే. ఎంతగా వేడినా పలుకవే, మది వేదనారగిలెనో ప్రియతమా, మెహేరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ మూర్తి గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. జయబాబమ్మ, జయబాబమ్మ చాలా చక్కటి సంగీతం, అంత చక్కగా మీరు పాడారు. మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సుబ్బారావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలి. उदार मेहर बाबा की जय। जय जय मेहर, जय जय मेहर, जय जय मेहर, जय जय मेहर, मेहर मेहर जय प्रभो, मेहर मेहर जय प्रभो। जय जय मेहर, जय जय मेहर, जय जय मेहर, जय जय मेहर, मेहर मेहर जय प्रभो, मेहर मेहर जय प्रभो। अलख निरंजना भव भय भंजना, अलख निरंजना भव भय भंजना, मुनि मन रंजन जय प्रभो, मुनि मन रंजन जय प्रभो। जय जय मेरु, जय जय मेरु, जय जय मेहरु, जय जय मेहरु, मेहर मेहर जय प्रभो। जय हृदयेश्वर, जय परमेश्वर, जय हृदयेश्वर, जय परमेश्वर, जय सर्वेश्वर जय प्रभो, जय सर्वेश्वर जय प्रभो। जय जय मेहर, जय जय मेहर, जय जय मेहर, जय जय मेहर, मेहर मेहर जय प्रभो, मेहर मेहर जय प्रभो।
జయ జగజ్జీవన జయ సంజీవన జయ జగజ్జీవన జయ సంజీవన జయ కరుణాదన జయ ప్రభో జయ కరుణాదన జయ ప్రభో జయ జయ మేరు జయ జయ మేరు జయ జయ మేరు జయ జయ మేరు मेहर मेहर जया प्रभु मेहर मेहर जया प्रभु जय अविकारी जय अवतारी जय अविकारी जय अवतारी जय अवतारी जय प्रभु जय अवतारी जय प्रभु जय जय मेरु जय जय मेरु जय जय मेरु जय जय मेरु मेहर मेहर जय प्रभु मेहर मेहर जय प्रभु मधुसूदन के हितकारी मधुसूदन के हितकारी जय शुभकारी जय प्रभु जय शुभकारी जय प्रभु जय जय मेरु जय जय मेरु जय जय मेहरु जय जय मेहरु मेहर मेहर जया प्रभु मेहर मेहर जया प्रभु जय जय मेहरु जय जय मेहरु जय जय मेहरु जय जय मेहरु मेहर मेहर जया प्रभु मेहर मेहर जया प्रभु अवतार मेहर बाबा की जय जय बाबा జయ బాబా అండి. సుబ్బారావు గారు చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. మీకు జయ బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు కోటేశ్వరరావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత బాలరాజు గారు సిద్ధంగా ఉండాలి. अवतार मेहर बाबा की जय मेहर बाबा नीकी वंदनम మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా మెహర్ బాబా నీకిదే వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా మమ్ము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా మమ్ము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా మము దయ చూడరా నీ దరి చేర్చరా మము దయ చూడరా నీ దరి చేర్చరా మౌన రూపానికిదే వందనం మెహర్ బాబానికిదే వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై
తెలిసి తెలియక జేయు పాపాలకు, తెలిసి తెలియక జేయు పాపాలకు మము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంలో మరి ఏముండదో, నిన్ను మరువలేకున్నామయా. బాబా నీ ప్రేమ సందేశము పూజ కావించు కాలంబులో, బాబా నీ ప్రేమ సందేశము పూజ కావించు కాలంబులో. బాబా నిన్ను చేరేదా, నీలో నిదిరించేదా, బాబా నిన్ను చేరేదా, నీలో నిదిరించేదా. మెహర్ కోటి నీకిదే వందనం, మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువలేకున్నామయా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువలేకున్నామయా, నిన్ను మరువలేకున్నామయా, నిన్ను మరువలేకున్నామయా. తార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ సార్ మూర్తి గారు. జై బాబా అండి కోటేశ్వర గారు, చక్కటి సంకీర్తన మీరంత చక్కగా పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు బాలరాజు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి బాలరాజు గారు. और मेहर बाबा की जय। ओ प्रियतम मेहर बाबा, అమరతిథికై వచ్చి ఆశ్రయించితిమయ్యా. నీ దివ్య ప్రేమనొసగి దీవింపుమయ్యా. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక, వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక, నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకొందువను ఆశతో, ముని దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకొందువను ఆశతో, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకవే వెళుతున్నా. సమాధి చెంతకు చేరాక దర్శన భాగ్యం కలిగాక, శిరసు వంచి ప్రణమిల్లాక ఒక్క క్షణం మై మరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. ఆంధ్రావని పర్యటనలు కాని దర్శనమసగే వేళలు కాని, ఆంధ్రావని పర్యటనలు గాని దర్శనమొసగే వేళలు గాని నిన్ను చూడనే లేదు. ఆంధ్రావని పర్యటనలు గాని దర్శనమొసగే వేళలు గాని చూడనే లేదు. నీ శిరసు వంచి ప్రణమిల్లాక నన్నాదుకొందువను ఆశతో, శిరసు వంచి ప్రణమిల్లాక నన్నాదుకొందువను ఆశతో, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక వెళుతున్నా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి బాలరాజు గారు, చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. కె వెంకటేష్ గారు, మీరు సంకీర్తన చేస్తారా, నామధుని చేస్తారా? కె వెంకటేష్ గారు. ఓకే. శ్రీకుమార్ గారు, మీరు ప్రార్థన చేయండి.
శర్మ గారేమో నామధుని చేస్తారు. అప్పుడు కె వెంకటేష్ గారు హారతిస్తారు. జై బాబా. శ్రీకుమార్ గారు జై బాబా. జై బాబా అండి. శ్రీకుమార్ గారిని ప్రేయర్ చేయమనండి. ఓకే, ఇప్పుడేనా ప్రేయర్? ఆ, చేయండి, ప్రేయర్ చేయాలి. अवतार मेहर बाबा की जय। ओ परवतिगार सर्वपोषक सर्वरक्षक నీవు వినబట్టం లేదు. పట్టుకోవాలండి, వినపడట్లేదు. జై బాబా అండి, పట్టుకుని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు వినిపిస్తోంది కదా పట్టుకుని చెప్తే? హలో, వినబడలేదు, దగ్గరగా పెట్టండి, వినబట్టం లేదు. ఓ పర్వతిగార్ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉండువు. నీవు అంతటనూ గలవు, నీవు అన్నింటినున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు. అల్లా, ఇలాహి, ఏజాన్, అహర్మజ్దా, ప్రీతమరైన ప్రీతముడైన భగవంతుడు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యాజడ లా ఇలాహ ఇల్లిల్లాహ్. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివగు ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుతున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమునగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాం. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడితప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులను నాశనమును గుర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన ప్రతి మాటకును, మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును
మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధివగు ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటికీ క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో మాటలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని క్షమింప వేడుకొనుచున్నాం. ప్రియదైవ, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా నీతో ఐక్యమునంతటి అర్హత కలవార మగనంత వరకును నేను ఇంకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకు సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా నీ కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయం చేయము. జై బాబా. థ్యాంక్స్ అండి మూర్తి గారు. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు కె వెంకటేష్ గారు మీరు నామధుని చేయండి. జై బాబా. జై బాబా. సచిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద, 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 సచిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద. జై బాబా. థ్యాంక్ యూ సార్. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అరుణ్ గారు మీరు నామధుని చేస్తారా? జై బాబా. ఓకే, 2 నిమిషాలు మౌనం ఉందాము. తర్వాత నందిగామ శర్మ గారు హారతికి సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. 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 మన ప్రీతమునికి హారతి ఇవ్వాల్సిందిగా నందిగామ శర్మ గారిని కోరుకుంటున్నాను. జై బాబా అండి శర్మ గారు. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. ఆది సచేతన శాంతి నికేతన నమో బ్రహ్మ आवो मेहरु प्रभु आरती अपनाओ, मेहरु प्रभु आरती अपनाओ, प्रेम दीपमय हिय जलाओ, निबिड़ अंधेरा मिटता पाऊ, अपना सब कुछ तुम्हें चढ़ाऊ, तुम मुझको सरसाओ, मेहरु प्रभु आरती अपनाओ, मेहरु प्रभु आरती अपनाओ, जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर
लीलाधारी हे करुणाकर लीलाधारी तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा आदि अंत का लय हो घेरा खुले नयन और धीके सवेरा खुले नयन और धीके सवेरा तुम मुझ में छ जाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन नमो ब्रह्म आवो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा मूर्ति गारू థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి శర్మ గారు అవతార్ మెహర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా కీ జై దివ్య ప్రీతమైన కృపా విశేషం వల్ల ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా ప్రభు దగ్గరుండి నిర్వహించారు కాబట్టి ప్రభువుకి పేరు పేరున మనందరి పేరున జై బాబాల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ చక్కటి సంకీర్తనలతో హారతితో ఈ కార్యక్రమానికి పరిసమాప్తి పలికినందుకు మీ అందరికీ కూడా జై బాబాలు ధన్యవాదాలు మళ్ళీ రేపటి కార్యక్రమంలో మనందరం కలుసుకుందాం అంతవరకు అందరికీ జై బాబా జై మెహర్ బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబాలండి